గుడ్ మార్నింగ్ అందరికీ. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండీ! ఇంకా మమ్మీస్ అందరి మైండ్‌లో మార్నింగ్ లంచ్ బాక్స్‌కి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తారు కదా! మీకులాగే నేను ఆలోచిస్తానండి. అందుకే ఈరోజు మీకొక మంచి కొత్తిమీర రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పదండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా 2 యాడ్ చేసుకోండి. కాంబినేషన్ చాలా బావుంటది టేస్ట్. ఒక ఇంచు అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 4, 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తని పేస్ట్ లాగా. కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్‌లోనే ఉంటది. స్వీట్ అనేది ఏమీ రాదు. కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి 2 యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. ఆ తర్వాత కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే వీటిని స్కిప్ చేసేయొచ్చు. కొద్దిగా జీడిపప్పు, ఒక ఆనియన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా ఈ 3 యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్, లేకపోతే లేదు. పిల్లలు ఎక్కువ మసాలా అనేది తినరు కదా! ఇంకా తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చుట్టూరు మనకి ఆయిల్ చూసారా రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మీరు కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో అలా వదిలేసేయండి. రైస్‌కి మసాలాస్ అంతా పట్టి మనకి రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఈ పిల్లల లంచ్ బాక్స్‌లో యమ్మీ యమ్మీ కొత్తిమీర రైస్ పెట్టివ్వండి. బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొస్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.